ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు అసలు పూజ చేసుకుంటానని కూడా అనుకోలేదు. పిల్లలకి బాగా లేకుండా ఉంటే అసలు మనకేం తోచదు, ముందు మనం నీరసం అయిపోతాము. మా జాషుకి తగ్గిపోయింది, కాకపోతే నాకు జ్వరం వచ్చినట్టు ఒళ్ళు నొప్పులు అలా ఉండేసరికి నైట్ టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నా. ఇంకా మార్నింగ్ 8:40కి మెలకు వచ్చింది. ఇంకా అప్పుడు లేచి గబగబా అన్ని పనులు చేసేసుకున్నాను. ఉదయాన్నే లేచుంటే పిల్లల్ని తీసుకుని గుడికి కూడా వెళ్ళుండే వాళ్ళము. అదొక్కటే డిసప్పాయింట్మెంట్ గానీ ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో. శ్రీరామనవమికి మనం ప్రత్యేకంగా వడపప్పు పానకమే నైవేద్యం పెట్టుకుంటాం కాబట్టి ఈ రోజు వడపప్పు పానకం నైవేద్యంగా చేసి పెట్టుకుని పూజ చేసుకున్నా. భద్రాచలంలో రాముల వారి కళ్యాణం చేసి రాముల వారికి సీతమ్మ తల్లికి ముత్యాల తలంబ్రాలు పోస్తారు కదా, ఆ ముత్యం ఒకటి మాకు తెలిసిన వాళ్ళు మా పెళ్ళైన కొత్తలో మాకు తెచ్చిచ్చారు. నేను ప్రతి శ్రీరామనవమికి ఆ ముత్యాన్ని పూజలో ఉంచి పూజ చేసుకుని మళ్ళీ జాగ్రత్తగా తీసి బీరువాలో దాచుకుంటాను. ఈసారి కూడా అలాగే చేశాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీ